ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ మృతి చెందాడు. గత కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత వ్యాధి కిడ్నీ సమస్యలతో బాధపడుతోన్న నిరంజన్ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో హన్మకొండలోని హనుమాన్ నగర్లోని తన నివాసంలో కన్నుమూశాడు. వ్యాధి కారణంగా చిన్న వయసు నుంచే మంచానికే పరిమితమైన నిరంజన్ను స్థానికులు, కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చోటా గబ్బర్ సింగ్ అని పిలుచుకునేవారు. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే అతనికి విపరీతమైన అభిమానం. తన అభిమాన హీరోను జీవితంలో ఒక్కసారైనా చూడాలనేది నిరంజన్ చివరి కోరిక. ఈ విషయాన్ని రాధా మనోహర్ దాస్ సహా పలువురు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. హనుమాన్ నగర్ కు చెందిన పొనుగోటి రామ్ గోపాల్ మానస దంపతుల కుమారుడు నిరంజన్ 3వ ఏట నుంచే డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. 3వ ఏట నుంచే మంచానికి పరిమితమైన నిరంజన్ ఈ వ్యాధి ప్రభావం కారణంగా 17 ఏళ్ల వయసు వచ్చినా కూడా కేవలం 4 ఏళ్ల చిన్నారి రూపంలోనే ఉండిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ అంటే నిరంజన్ కు ప్రాణం. ఏదో ఒక రోజు తన అభిమాన హీరోను కలవాలన్న ఆశతో ఉండేవాడు. ఆ రోజు కోసం ఎదురు చూశాడు. తన అభిమాని పరిస్థితిని తెలుసుకుని చలించిపోయిన పవన్ గత నెల హన్మకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. మంచానికే పరిమితమై నిరంజన్ పక్కన కూర్చుని అతన్ని ఆత్మీయంగా హత్తుకొని ధైర్యం చెప్పారు. నిరంజన్ గతంలో తన సినిమాల పాటలకు మంచంపైన పడుకొని వేసిన డాన్స్ వీడియోలను చూసి ఎంతో మురిసిపోయారు. ఇద్దరం కలిసి OG2 సినిమా చూద్దామని, అందుకోసం ప్రత్యేకంగా సినిమా స్పెషల్ షో వేయిస్తానని పవన్ మాట ఇచ్చారు. ఈ సందర్భంగా నిరంజన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ ₹1,00,000 నగదు సాయాన్ని అందించారు. అంతేకాకుండా నిరంజన్ డైరీలో విత్ లవ్ టు డియర్ నిరంజన్ అని ఒక హృదయపూర్వకమైన సందేశాన్ని రాసి అతడికి చిరస్మరణీయమైన బహుమతినిచ్చారు. చూపిన మానవత్వానికి స్ఫూర్తి పొంది ప్రముఖ నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ కూడా నిరంజన్ కుటుంబానికి అండగా నిలిచారు. హన్మకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లిన బండ్ల గణేష్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తమ సొంత బ్యానర్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరఫున నిరంజన్ వైద్య ఖర్చులు, కుటుంబ సహాయార్థం 5 లక్షల భారీ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయనతో తీపి జ్ఞాపకాలు పంచుకొని కొన్ని రోజులు కూడా గడవక ముందే నిరంజన్ మృతి చెందడం ఆయన కుటుంబ సభ్యులను, ఇటు పవన్ అభిమానులను, జనసేన శ్రేణులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఇద్దరం కలిసి OG2 సినిమా చూద్దామని పవన్ ఇచ్చిన మాట నెరవేరకుండానే నిరంజన్ అనంతలోకాలకు వెళ్లిపోవడం దిగ్భ్రాంతికరం.